Hi friends, welcome to our channel. So, Shankar is come back. Shankar is always there and come back, go back, ఇట్లాంటి ఏముండో. కానీ శంకర్ గారు ఒక లోలో ఉన్నారని చెప్పేసి అన్నారు కదా, లోయలోకి తీసుకెళ్ళిపోయాడు. యాంటీస్ అందరినీ లోయలోకి తీసుకెళ్ళిపోయాడు. ఆ రేంజ్ సాలిడ్ మాస్ కంబ్యాక్ శంకర్ గారి నుంచి ఒక పర్ఫెక్ట్ మాస్ బొమ్మ సంక్రాంతి దిగబోతుంది. అంటే చాలా సంవత్సరాల తర్వాత, నాకు తెలిసి శివాజీ తర్వాత ఈ కైండ్ ఆఫ్ మాస్ బొమ్మ మళ్ళీ శంకర్ గారి నుంచి వస్తుంది. చాలా అంటే చాలా హ్యాపీ. నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్. శంకర్ గారి కొడితే బాక్స్ ఆఫీస్ ఎలా ఉంటుందనేది పాత రోజుల్లో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ అందరికి కూడా తెలియాలి శంకర్ గారి బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటనేది. అసలు శంకర్ గారు ఒక్కొక్క షాట్ రామ్ చరణ్ గారిని చూపించినటువంటి విధానానికి హ్యాట్స్ ఆఫ్. అసలు ఇప్పుడు రంగస్థలం ఒక ఇండస్ట్రీ హిట్. రామ్ చరణ్ గారిని ఒక కైండ్ ఆఫ్ రోల్లో చూపించారు సుకుమార్ గారు, ఒక విశ్వరూపం చూపించారు. మగధీరాలో రామ్ చరణ్ని రాజమౌళి గారు ఒక రకంగా వాడుకున్నారు, RRRలో ఒక రకంగా వాడుకున్నారు. వీళ్ళందరికంటే మించి ఒక స్వాగ్, ఒక హీరోలోని స్వాగ్ ఈ అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఏదైతే ఒక ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్కి తగ్గ ఫిలింలా అనిపిస్తుంది ఇది. ఆ ఇమేజ్కి తగ్గ షార్ట్స్ మేకింగ్ కానీ, ఆ ఇమేజ్కి తగ్గ విజన్ కానీ రామ్ చరణ్ని తీసుకెళ్ళి ఎవరెస్ట్ని కూర్చోబెట్టేశారు శంకర్ గారు. ఆ రేంజ్లో ప్రజెంట్ చేశారు రామ్ చరణ్ గారిని. శంకర్ గారు నిజంగా వాడుకున్నారు, లిటరల్లీ వాడేసుకున్నారు. రామ్ చరణ్ గారి డ్యాన్స్ని వాడుకున్నారు, రామ్ చరణ్ గారి ఫైట్స్ని వాడుకున్నారు, రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ని వాడుకున్నారు, రామ్ చరణ్ గారి హార్స్ రైడింగ్ కూడా వాడేసుకున్నారు. అంటే రామ్ చరణ్ గారిలో ఉండేటువంటి ప్లస్లన్నింటినీ కూడా నెక్స్ట్ లెవెల్లో టచ్ చేశారు. అసలు నెక్స్ట్ లెవెల్ పీక్లో చూపించేశారు. పీక్ ఇంకా రామ్ చరణ్ గారిని నెక్స్ట్ ఇప్పుడు బుచ్చిబాబుతో సినిమా తీయబోతున్నాడు. మరి బుచ్చిబాబు ఎలా చూపిస్తాడో తెలియదు కానీ ఆల్రౌండ్గా మొత్తం 360 డిగ్రీస్ రామ్ చరణ్ గారిని 360 డిగ్రీస్ వాడేసుకున్నటువంటి డైరెక్టర్, గేమ్ చేంజర్ డైరెక్టర్ శంకర్ గారు. రాసి పెట్టుకోండి. సంక్రాంతికి అసలు కొడితే ఏ రికార్డులు వేస్తాయో, ఎక్కడి నుంచి మొదలవుతుందో తెలియదు కానీ అసలు సంక్రాంతికి ఫ్యామిలీస్కి కానీ, యూత్కి కానీ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికీ కూడా గేమ్ చేంజర్ అనేది గుర్తుండిపోయేటువంటి సినిమాగా మారబోతుంది. అసలు శంకర్ గారు ఇస్ బ్యాక్ అనేది కొడితే ఎలా ఉంటుంది అనేది సంక్రాంతికి చూడబోతున్నాం మనం.